ఆర్యవైశ్యుల అభివృద్ధికి వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ కాకినాడ అర్బన్ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ, ఉపాధ్యక్షులు గ్రంథి బాబ్జీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్యవైశ్యులు కేవలం వ్యాపార రంగంలోనే కాకుండా అన్ని రంగాల్లోనూ ఎదిగేందుకు కృషి చేయాలని కోరారు. చాలా మందికి ఇస్తాం కానీ కొంతమందే సద్వినియోగం చేసుకుంటారు. సద్వినియోగం చేసుకోవడం కాకుండా సమాజంలో ఉన్నటువంటి ఆ సంఘానికి మీరు ఏదైతే సంఘం ఏర్పాటు చేశారో సంఘానికి ఉపయోగపడతారు, సమాజానికి ఉపయోగపడేలా చేసుకునే వ్యక్తులు ఎవరు అన్నారంటే అది వైశ్యాస్ అని సందర్భంగా ఎందుకు మాట్లాడుతున్నానంటే సంఘ బిల్డింగ్లు సక్రమంగా చూసుకోవడం కానీ ఆర్యవైశ్య సంఘం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేయడం కానీ కింద స్థాయిలో చేయడం కానీ అనేక సేవా కార్యక్రమాలు చేయడం కానీ అనేక దేవాలయాల ద్వారా మీరు సత్రాలు ఉంటాయి అవి కూడా పెయింటింగ్ చేయడం కానీ అన్నీ కూడా చూస్తాను, తెలుసుకున్నాను. హిస్టరీ చాలా బాగా చేస్తున్నాను. అలాగే సంఘాలు పెడతాయి కానీ కొంతమంది భక్తుల పేర్లు బాగా వస్తాయి. కొంతవరకు ఉంది రూములన్నీ కూడా ఫినిష్ చేయాలి. అవి అయితేనే మన కళ్యాణ మండపానికి ఒక గుర్తింపు వస్తుంది. అదే ఇప్పుడు కింద గొడవలు కూడా చెప్పారు, రూమ్స్ కూడా కంప్లీట్ చేయండి. కొత్త టీము అడగకుండా లక్షలు ఇచ్చారు. మనం వాళ్ళకి బాధ్యత చెప్తే ఆ రూములు కంప్లీట్ చేసే బాధ్యత కూడా వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారం మనం అందరూ కూడా అందించి దీని ఒక చక్కటి విశ్రాంతి భవనం కింద తయారు చేయాలని ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ట్రెజరర్కి వాళ్ళ ముగ్గురికి కూడా ప్రత్యేకమైనటువంటి విన్నపం చేసుకుంటూ కంపల్సరీగా మనందరూ కూడా సహకరిస్తామని చెప్పి నా వద్దు నేను కూడా వాళ్ళు ఏదైనా అడిగితే చేయడానికి సిద్ధంగా ఉన్నాను. తప్పకుండా ముందు రూమ్స్ అన్ని కూడా మనం కంప్లీట్ చేస్తే మనకు ఆదాయం పెరుగుతుంది. వచ్చినటువంటి వాళ్ళు మనం విశ్రాంతి తీసుకోవడానికి భవనం కూడా ఉంటుందని చెప్పి తెలియపరుచుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంపీ వారికి కాకినాడ అర్బన్ జిల్లా ప్రమాణ స్వీకారం అంటే చాలా ప్రశాంతంగా జరిగింది. మరి ఇలాగ కార్యక్రమాలు ముందుకు చేసుకుంటూ ఇవాళ పదవి తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా మీ అంటే మీకు వార్డులు ఉంటాయి, ప్రతి వార్డులో అక్కడ సంఘాలు ఏర్పాటు చేసుకోవాలి. మీ కింద అర్బన్ జిల్లా అంటే ఒక్కడే కాదు, మీకు వార్డ్స్ ఉంటాయి కదా, ఆ వార్డులో కూడా మహిళా సంఘం అవనండి, జిల్లా మన యువజన సంఘం అవనండి, స్వాస్థ్య సేవా దళం అవనండి, 4 సంఘాలు మీరు అన్ని చోట్ల ఏర్పాటు చేసుకుని ఆర్యవైశ్య సంఘాన్ని బలోపేతం చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాను. సరే, సంఘంలో